జెరూసలేం ఈ పేరు వింటేనే మూడు మతాలు గుర్తొస్తాయి. ఈ ప్రాంతం గురించి ఎవరైనా చెప్తుంటే ఆ మతాలే కళ్ళ ముందు నిలుస్తాయి. అయితే జెరూసలేంలో అంతకు మించిన రహస్యాలున్నాయి. అక్కడి రాళ్లలో చరిత్ర నిలిచి ఉంది. టెంపుల్ మౌంట్ ఎత్తైన గోడల్లో శతాబ్దాల నిశ్శబ్దం దాగి ఉంది. సెకండ్ టెంపుల్ వైభవాన్ని చూపే చిత్రాలపై పరిశోధనలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఆ పరిశోధనలు మనకు యుగాల నాటి సాక్ష్యాలను గుర్తు చేస్తాయి. ఇప్పటికీ నిలిచి ఉన్న వెస్టర్న్ వాల్ రాళ్లు అక్కడ నడిచిన అనేక తరాల ప్రతిధ్వనులను మోస్తున్నాయి. ఈ నేల మీద నడిచిన వారిలో యేసు కూడా ఒకరు. ఆయన జీవితం, యాత్రలు ఈ నగర వీధుల్లో కదిలాయి. అందుకే చరిత్ర చెబుతోంది ఇది కేవలం ఒక మత కథ కాదు అని. మానవ నాగరికతలో మలుపు తిప్పిన ఒక ఘట్టంగా చరిత్రకారులు వెస్టర్న్ వాల్ రాళ్లను చెప్తూ ఉంటారు. జెరూసలేం గుండెల్లో నిలిచిన ఈ కట్టడాలు ప్రతి పరిశోధకుడికి కొత్త ప్రశ్నలు వేస్తూనే ఉంటాయి. ముఖ్యంగా వెస్టర్న్ వాల్ చుట్టూ టెంపుల్ మౌంట్ కింద ఇప్పటికీ తవ్వకాలు కొనసాగుతున్నాయి. ప్రతి మట్టి పెంకులోనూ శతాబ్దాల రహస్యాలు దాగి ఉన్నాయి. రాత్రి బ్లాక్స్ మీద చెరిగిపోని రేఖలే కనిపిస్తాయి. అక్కడి రాళ్లలో పాత భాషల జాడలు తలుక్కుమని మెరుస్తాయి. చిన్న చిన్న మట్టి పాత్రల ముక్కలు, కంచు నాణేలు, పాత గోడల అవశేషాలు లాంటివి ఒక నగర గాథను మెల్లగా బయట పెడుతున్నాయి. ఒక్కో ముక్క బయటకు వస్తే కొత్త ప్రశ్నలు పుడతాయి. ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు, దేనికోసం కట్టారు అనే ప్రశ్నలు కాలానికి సవాలు చేస్తూనే ఉంటాయి. ఇటు జెరూసలేం నేల కింద ఉన్న భూగర్భ గుహలు, సొరంగ మార్గాలు లాంటివి చరిత్రకారుల ఊహా శక్తిని మరింత మెలికలు తిప్పుతున్నాయి. ప్రతి తవ్వకం ఒక చరిత్ర పేజీలా తెరుచుకుంటుంది. కానీ ఆ పేజీ చదివేసరికి కొత్త రహస్యం మరో పేజీ మీద రాసి కనిపిస్తుంది. అటు సెకండ్ టెంపుల్ కాలంలో జెరూసలేం ఒక వైభవవంతమైన నగరంగా నిలిచింది. ఎత్తైన ప్రాకారాలు, పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించిన గోడలు, ఆకాశాన్ని తాకే గోపురాలు లాంటివి ఆ నగరానికి ఒక గౌరవ కిరీటమయ్యాయి. దేవాలయం లోపల బంగారు అలంకరణలు, విశాలమైన మైదానాలు, పూజా స్థలాలు ఆ కాలపు సమృద్ధిని చెప్తున్నాయి. ఈ దేవాలయం ఆధ్యాత్మికతకు మాత్రమే కాదు, రాజకీయ శక్తికి కూడా ప్రతీక. ఆ కట్టడాలు చూసి ఆ కాలపు కళాత్మకత, శిల్పకళా నైపుణ్యం లాంటివి ఎన్ని శతాబ్దాలు గడిచినా మనసును ఆకర్షిస్తూనే ఉంటాయి. అందుకే సెకండ్ టెంపుల్ కూలిపోవడం కేవలం ఒక నిర్మాణం కూలిపోవడం కాదు, ఒక నాగరికత మలుపు తిరిగిన క్షణం. కానీ ఆ నిర్మాణానికి చెందిన జ్ఞాపకాలు ఇంకా జెరూసలేం గాలిలో ఉన్నాయి. వెస్టర్న్ వాల్ రాళ్లలో ఆ గాథ మిగిలి ఉంది. ఇక సెకండ్ టెంపుల్ కాలం నాటి జెరూసలేం రాజకీయంగా ఉత్కంఠభరితమైన సమయం. రోమన్ పాలన బరువుగా ఉన్న కాలమది. ఓవైపు పన్నులు పెరగడంతో ప్రజలు అలసిపోయారు. వెంటనే తిరుగుబాటు భావాలు పుట్టుకొచ్చాయి. ఇలాంటి వాతావరణంలో నగర వీధులు ఘర్షణలకు వేదికగా మారాయి. అయితే అదే సమయంలో ఈ నేల మీద ఒక సాదాసీదా వ్యక్తి కొన్ని సందేశాలతో నడిచారు. ఆయనే యేసుక్రీస్తు. ఆయన మాటలు కాలానికి సవాలు చేశాయి. ఆయన అడుగులు నగరపు గందరగోళంలో ఒక కొత్త స్వరంలా వినిపించాయి. ఆయన కథలు ఆ కాలపు మానవ వాస్తవికతతో మిళితమై ఉన్నాయి. కేవలం మతపరమైన దృష్టిలో కాకుండా చరిత్రకారులు చూస్తే యేసుకాలపు జెరూసలేం అంటే రోమన్ల సైన్యం, మార్కెట్ల హడావిడి, పేదరికం, ధనిక వర్గాల గర్వం, యూద మతపరమైన కట్టుబాట్లు లాంటివి ఒకే వేదికపై ఉన్న చిత్రంలా కనిపిస్తుంది. ఆ వాతావరణంలోనే యేసు మాటలు ప్రతిధ్వనించాయి. అందుకే యేసు జీవితం కేవలం మతానికి చెందింది కాదు, ఒక యుగం మార్పుకు తీసుకొచ్చిన ఘట్టమని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఇటు జెరూసలేం ప్రత్యేకత ఏంటంటే ఇది మూడు మతాల గుండె. యూదులకు ఇది పాత దేవాలయ జ్ఞాపకాలతో పవిత్ర స్థలం. క్రైస్తవులకు ఇది యేసు జీవితం, యాత్రలు, చివరి రోజులు గడిచిన నేల. ముస్లింలకు ఇది మహమ్మద్ ప్రవక్త ఆకాశయాత్ర ప్రారంభమైన ప్రదేశం. కానీ ఈ విశ్వాసాల కలయిక వెనుక శాంతి మాత్రమే లేదు, ఈ నేల పోరాటాలకు కారణమైంది. చరిత్రలో అనేకసార్లు యుద్ధాలు జరిగాయి. శతాబ్దాల పాటు పాలకులు మారారు. కానీ జెరూసలేం ఆకర్షణ మాత్రం తగ్గలేదు. యాత్రికులు ఇక్కడికి వచ్చి రాళ్లను తాకుతారు, ప్రార్థనలు చేస్తారు, కన్నీరు పెట్టుకుంటారు. శతాబ్దాలుగా ఇంత చిన్న నేలపై ఇంత విశ్వాసం, ఇంత చరిత్ర, ఇంత మానవ భావోద్వేగం ఇంకెక్కడ కనిపించదు. అందుకే జెరూసలేం ప్రపంచ పటంలో ఒక మణిలాంటి నగరంగా నిలిచింది. అందుకే జెరూసలేం అంటే గతం మాత్రమే కాదు, భవిష్యత్తుకు ఒక అద్దం. వెస్టర్న్ వాల్ రాళ్ల నిశ్శబ్దంలో దాగి ఉన్న శతాబ్దాల గాథ మనకు ఒకే సందేశం ఇస్తుంది. చరిత్ర అనేది గోడల్లో కాదు, మన జ్ఞాపకాలలో, మన ఆత్మలో జీవిస్తుందని చెప్తుంది. ఇదండి జెరూసలేం కథ. మరి ఈ మొత్తం ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి.